హాయ్ హలో వెల్కమ్ టు సినీ రీల్స్. మీకైతే ఒక మంచి సినిమా గురించి చెప్పబోతున్నాను. ఆ స్టోరీ ఎలాంటిదంటే ఈ జనరేషన్కే కదా, ఏ జనరేషన్కైనా ఎప్పటికైనా ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ. ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు ఇక్కడ, నేను ఈ సినిమా గురించి రివ్యూ చెప్పట్లేదు, నేను నా అభిప్రాయం చెప్తున్నాను. మీకు ఈ సినిమా నచ్చితే చూడండి, లేకపోతే వదిలేయండి. ఈ స్టోరీ వచ్చేసి రియల్ స్టోరీను. ఆ వ్యక్తి వచ్చేసి మాజీ సైనికుడు మరియు మాజీ ఒలింపిక్ ప్లేయర్ కూడా. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఆ సినిమా పేరు వచ్చేసి చందు ఛాంపియన్. హిందీ సినిమా, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది ఓటీటీలో. అయితే ఈ సినిమా స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఒక 8 ఏళ్ల చిన్న పిల్లవాడు తను చిన్నప్పుడు చూసిన ఒక సంఘటన వల్ల ఎప్పటికైనా ఒలింపిక్ లో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలని ఆశపడతాడు. అయితే ఆ కళ ఎలా నెరవేర్చుకోవాలని వాళ్ళని అడిగితే వాళ్ళన్న ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుపోతాడు. ఇతనైతే నీ కళను సహకారం చేయగలుగుతాడు, అతన్ని అడుగు అని చెప్తాడు. అతని దగ్గరికి వెళ్తే నువ్వు చిన్నపిల్లవాడివి, కుదరదు అని చెప్తాడు. అతను కుదరదన్నా కానీ ఎలాగో అలాగా అతని కాళ్ళు పట్టుకొని అతని దగ్గర చేరిపోతాడు. ఆ క్రీడ ఏదో కాదు, మల్ల యుద్ధం. అతను పెద్దయ్యాక తన తొలి పోటీలో పాల్గొంటాడు. అయితే ఆ పోటీలో అతను గెలుస్తాడు. అతను గెలిచాకే చుట్టుపక్కల వాళ్ళందరూ అతను మోసం చేసి గెలిచారని గొడవ పెట్టుకుంటారు. అతను ఆ గొడవ నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కేస్తాడు. అయితే ఆ ట్రైన్ లో అతనికి ఒక ఫ్రెండ్ దొరుకుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని ఆ ఫ్రెండ్ ని ఇతను అడుగుతాడు. నేను ఇండియన్ మిలిటరీలో చేరడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ట్రైన్ ఎక్కావంటే ఇతను తన గోల్ చెప్తాడు. అయితే నీ గోల్ నిజం అవ్వాలంటే ఇండియన్ మిలిటరీలో చేరు, వాళ్ళు నిన్ను ఒలింపిక్ గేమ్స్ కి వెళ్లేలా వాళ్ళు చేస్తారు అంటే అతని మాటిని అతను కూడా మిలిటరీలో చేరిపోతాడు. అక్కడికి వెళ్ళాక అతను సెలెక్ట్ అవుతాడు మిలిటరీలో. అయితే అతనికి అక్కడ ఒక ఎదురు దెబ్బ తగులుద్ది. అదేంటంటే తను ఇంతవరకు నేర్చుకున్న మల్ల యుద్ధం అయితే ఆ మిలిటరీలో ఆప్షన్ లేదు. అందుకని తన పై అధికారి అయిన మేజర్ సలహా మేరకు బాక్సింగ్ ఆప్షన్ ఉండడంతో బాక్సింగ్ షిఫ్ట్ అయిపోయి బాక్సింగ్ నేర్చుకున్నాక 1965లో జరిగిన టోక్యో ప్రపంచ మిలిటరీ బాక్సింగ్ లో రజతం గెలుస్తాడు. అవును, ఇండియాకి వచ్చేసిన తర్వాత అదే సంవత్సరంలో జరిగిన ఆ యుద్ధంలో తన బాక్సింగ్ కోచ్ ని కాపాడబోయే క్రమంలో తన ఫ్రెండ్ ను కూడా కోల్పోతాడు. అదే యుద్ధంలో అతని ఒంట్లో ఏకంగా 9 బుల్లెట్లు దిగుతాయి. ఒక బుల్లెట్ అయితే ఏకంగా వెన్నుపూసలో దిగుతుంది. ఆ దెబ్బతో 2 ఏళ్లు కొమ్మాలోకి వెళ్లిపోతాడు. వెంటనే స్పృహలోకి రాగానే అతని పై అధికారులు ముంబైలోని ఒక మంచి హాస్పిటల్లో చేర్పిస్తారు. ముంబై హాస్పిటల్ రాగానే అతనికి మళ్ళీ ఇంకొక ట్విస్ట్ తగలద్ది. ఆ ట్విస్ట్ ఏంది, అతను ఒలింపిక్ లో ఇండియాకి స్వర్ణం కొట్టాడా లేదా అనేదే సినిమా స్టోరీ. అతని పేరు వచ్చేసి మురళీకాంత్ పటేకర్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.